విశాఖ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చంద్రబాబు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను విమర్శించారు. మద్యపాన నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారన్నారు. వ్యక్తులపైన కాదు సంస్థలపైన నా పోరాటమని చంద్రబాబు పేర్కొన్నారు. తన జీవితంలో వ్యక్తులపైన ఎప్పుడూ పోరాటం చేయలేదని తెలిపారు. సమస్యలపైన పోరాటం చేయడం కోసం తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజానికానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్నాయన్నారు. తన కోసమో జనసేన కోసమో కాదని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి కానీ అభివృద్ధి కాదన్నారు. తాను వేసిన ఫౌండేషన్ నేటికి బాగా విస్తరించినందుకు గర్వపడుతున్నారన్నారు. 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమిళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను. మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక్క వ్యవస్థ కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను. విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటామా లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం. వీళ్ళు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి. ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు. ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే